నమస్కారం. ప్రతి తల్లి తండ్రి కూడా వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలని ఉబలాట పడుతూ ఉంటారు. మరి కొంతమంది తల్లిదండ్రులు ఎలా వాపోతూ ఉంటారు, అయ్యో మా అమ్మాయికి సంబంధం చేజేతిలాగా వచ్చిందండి, లేకపోతే మా అబ్బాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి, కానీ ఏ సంబంధము కుదరడం లేదని పాపం బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి యువతీ యువకుల యొక్క తల్లిదండ్రుల కోసం మరియు మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు, మరియు హిందూ వెడ్లాక్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు, మరియు అసలు రిజిస్టర్ చేసుకున్నటువంటి వారి కోసము కూడా మనము కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలని చేసుకున్నంత మాత్రాన అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ కూడా త్వరగా వివాహ యోగ్యతని సిద్ధించుకుంటారు. గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క చెయ్యి అందుకోవడానికి ఈ కాత్యాయని అమ్మవారిని ఇసుకతో చేసి పూజించేవారు పరమాత్మ యొక్క చెయ్యి అందుకున్నారు. అలాగే రుక్మిణీదేవి కూడా కృష్ణ పరమాత్మ యొక్క చెయ్యి అందుకునేటప్పుడు ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. అలాగే పరమశివుణ్ణి వివాహమాడేటప్పుడు కామాక్షి అమ్మవారు కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని నిర్వహించింది. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని చేయడం వల్ల అబ్బాయిలు ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, వారి జీవిత భాగస్వామిని త్వరగా చేరుకునేటటువంటి అవకాశం ఉంది. అసలు కాత్యాయని అమ్మవారంటేనే ఎవరు? ఎప్పుడూ కూడా భర్త పక్కన ఉండటానికి ఉత్సాహం చూపించేటటువంటి తల్లి. కాబట్టి ఆ తల్లిని పూజించినంత మాత్రాన అబ్బాయిలు అమ్మాయిలు కూడా త్వరగా వారి యొక్క జీవిత భాగస్వామిని చేరుకుంటారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాలను ఆచరించటం వల్ల మనకి జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా జాతకంలో ఎక్కడైనా కుజదోషం ఉన్నప్పటికీ కూడా మనకి ఈ కథలో కుజుడి యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి కథ వస్తుంది. కాబట్టి అలాంటి కుజదోషాలు కూడా తొలగింపబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అంటే వివాహ యోగ్యతని త్వరగా సిద్ధించుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. మీకు ఇందులో ఆసక్తి ఉన్నట్లయితే మా ఆఫీస్ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.